కైఫ్ వైపర్ ఆన్ చేయి. ఇది బాగుంది సార్. పగలు హెడ్ లైట్స్ వెలుగుతున్నట్టు, వర్షం లేకపోయినా వైపర్స్. కేసు నెంబర్ 12/14 ముఖానికి ఏంటది? 16 ఫిబ్రవరి 2019. అశ్విన్, ఇస్మాయిల్, విష్ణు, శ్యామ్, సత్యం. సార్, కాలేజ్ యూత్ ఫెస్టివల్ నెక్స్ట్ వీకే ఉంది. ఓ 15 రోజులు వాయిదా వేస్తే స్టూడెంట్స్కి కన్వీనియంట్గా ఉంటుంది సార్. విద్యార్థులు ధర్నా చేస్తున్న సమయంలో రోడ్డు పక్కన ఆగున్న బస్సులో నుండి డ్రైవర్ని బయటికి లాగి 5 చెత్త కొట్టారు. నీ బస్ ఏ డిపో? మంచిర్యాల డిపో సార్. మంచిర్యాల నుంచి వచ్చావా ఈ హియరింగ్కి? అవును సార్. ఇతను మంచిర్యాల వెళ్ళడానికి 2 and fro ఏసీ చైర్ కార్ టికెట్, అకామిడేషన్, ఫుడ్, రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ మీ క్లయింట్స్ బ్యాచ్ చేయడానికి ఓకేనా? అదర్వైజ్ టైం వేస్ట్ చేయకుండా వాదనలు స్టార్ట్ చేయండి. రా. ఎనీ ప్రాబ్లం? రా కూర్చో. నేను ఇంకొన్ని రోజులు లీవ్ తీసుకుంటే బెటర్ అనుకుంటున్నాను. వర్షం ప్రాబ్లమా? నో, అది ఆల్మోస్ట్ పోయింది. బట్ ఈ ఫేస్తో కోర్టుకు రావడమే కొంచెం ఇబ్బంది. ఓ వారంలో ఈ మాస్క్ తీసేస్తారు. అంతవరకు బేబీ, 2 వారాలుగా నువ్వు హాస్పిటల్లో ఉండటంతో నీ కేసులు వాయిదా వేయడమో వేరే బెంచ్కి రీఅసైన్ చేయడమో చేసాం. సమ్మర్ హాలిడేస్కి ఇంకెన్నో రోజులు లేవు. అప్పట్లోగా వీలైన ఎక్కువ బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకోవాలి. మనం ఇప్పుడున్న సిచ్యువేషన్ నీకు తెలుసు కదా. సరే, రేపు వచ్చేస్తాను. ఒకవేళ లీవ్ కంపల్సరీ అనుకుంటే డిస్ట్రిక్ట్ జడ్జికి ఇన్ఫార్మ్ చేయి. బేబీ, లంచ్ కొంటున్నావా? బిజీగా ఉన్నావా? లేదు, చెప్పు. నేను నిన్న స్కూల్ కిడ్ గురించి చెప్పాను, గుర్తుందిగా నీకు? వాడి కేసు మిస్టీరియస్గా ఉంది. ఒకసారి కలుద్దామా? ఆ కిడ్ పేరు నితిన్. ఈరోజు వేరే టీచర్ వాడేదో రాస్తుంటే యాక్సిడెంటల్గా చూసింది. వాడు రఫ్ నోట్స్లో క్లాస్లో చెప్పిన కథను రాశాడు. ఫియర్ఫుల్ స్టోరీ. నేను చదివేశాను. తెలుగులోనే రాశాడు. వాడి వయసు పిల్లోడు రాసినట్టే ఉంది. అక్షర దోషాలు, గ్రామర్ మిస్టేక్స్ అన్నీ ఉన్నాయి. బట్ వాడు పుట్టింది పెరిగింది అంతా బెంగళూరులో. రీసెంట్గా వాళ్ళమ్మ ఇన్ఫోపాక్కి ట్రాన్స్ఫర్ అయ్యి రావడంతో మిట్టంలో వాడిని ఇక్కడ జాయిన్ చేసింది. నాన్న లేడు, యాక్సిడెంట్లో చనిపోయారు. అమ్మ మాత్రమే ఉంది. ఆవిడ ఈ మోషన్ గ్రాఫిక్స్ లాంటివి ఏవో చేస్తుంది. ఆ ఫీల్డ్లో ఆవిడ ఎక్స్పర్ట్ ఇంజనీర్ అంట. నేను ఆవిడకి కాల్ చేశాను. షీఈ్ వెరీ యాంగ్రీ. అనవసరమైన విషయానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి సీన్ క్రియేట్ చేస్తున్నాం అంటోంది. ఒక అతన్ని చంపేసి రాయి కట్టి చెరువులో ముంచడమే ఆ కథ. వాడు ఆ కథని సో వాడు జీనియస్. అది కాదు బేబీ. ఆ చెరువున్న స్థలాన్ని వాడు క్లియర్గా మెన్షన్ చేశాడు. ఎక్కడుందా స్థలం?
కొండకర్ల అచ్యుతాపురం దగ్గర ఉంది. కొంచెం ఇంటీరియర్లో ఉండే గ్రామం. నేను చెప్పాను కదా, నితిన్కి సిటీలో తను ఉంటున్న కాలనీ తప్ప మరేం తెలీదు. అప్పుడు ఇదెలా? ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కథలో రాసిన ఒక సెంటెన్స్ స్పష్టంగా కళ్ళకు కట్టినట్టుగా ఉంది. సి చూడటానికి వేరే ఎవరో రాసినట్టుంది. నితిన్ మీద నా ఇనిషియల్ డయాగ్నోసిస్ చాలా రాంగ్. వాడికేదో ప్రాబ్లం ఉంది. నాకున్నట్టే. నేను వాడిని ఒకసారి మీట్ అవుతాను. ఎందుకు? ఊరికే. లా తెలుసు కదా, నేను కలవాలన్న పేరెంట్స్ ప్రెజెన్స్లోనే. నీకు చెప్పాను కదా, వాళ్ళమ్మ చాలా ప్రొటెక్టివ్ అని. అట్ ఎనీ కేసు ఆవిడ ఒప్పుకునే ఛాన్సే లేదు. మ్మ్. ఒకసారి మాట్లాడి చూడు. నీళ్లలోంచి పైకి తేలకుండా ఉండడం కోసం శవాన్ని రాయితో గట్టిగా కట్టేశాడు. ఫస్ట్ ఆవిడ నిన్ను కలుస్తానంటుంది, తర్వాత నితిన్ని కలవాలో వద్దో డిసైడ్ చేస్తుందంట.